తిరుమల లడ్డు విషయంలో నిరాధారమైన ఆరోపణలు మానుకోవాలని వైసీపీ నాయకుడు మల్లేపల్లి హనుమంతరావు శర్మ అన్నారు. బ్రాడీపేటలో శనివారం హనుమంతరావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తుందని నిప్పులు చెరిగారు. దేవుడితో రాజకీయం చేయాలని చూస్తే వెంకటేశ్వర స్వామి క్షమించడని హెచ్చరించారు. రాష్ట్రంలో సమస్యలు ఏమీ లేనట్లు లడ్డూ అంశంపై మాట్లాడడం సిగ్గుచేటని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. గత కొంతకాలం నుంచి కూడా తిరుమల దేవస్థానం అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారి నాదం మీద రాజకీయం జరగటం, అలాగే కల్తీ లడ్డూల మీద ఎటువంటి నిరాధారణ లేనటువంటి కల్తీ లడ్డూలో శ్రీవారి లడ్డూలో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ నెయ్యి కలిసింది, అలాగే కొన్ని జంతువుల అవశేషాలు కూడా కలిశాయంటూ రాజకీయానికి తెరలేపినటువంటి సందర్భం. వీటన్నిటి మీద హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అసెంబ్లీలో కూడా మాట్లాడటం కూడా ఇది చాలా నాయకులందరూ కూడా అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా నాయకులందరూ ఇప్పటికైనా చిత్తశుద్ధి తెచ్చుకొని నిరాధారణ నిరూపణ అయ్యేటట్టయితే దేవుడి మీద రాజకీయాలు చేయటం కూడా కరెక్ట్ కాదు. దాన్ని ఎటువంటి నిరాధారణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా దాని మీద నిర్ధారణకి దాని మీద చర్చించడం రమ్మని చెప్పి పిలుస్తున్నా కానీ తప్పించుకుంటూ ఎక్కడా రాష్ట్రంలో ప్రజా సమస్యలు అనేవే లేనట్టుగా ఇస్తానన్నటువంటి సూపర్ 6 పథకాలని జనాలుగా ఇచ్చే పథకాలన్నింటినీ కూడా పక్కతో పట్టేటటువంటి పరిస్థితిగా కనబడుతుందే తప్ప అసలు హిందువుల మీద రాజకీయాలు చేయటానికి ఏ రాజకీయ నాయకులు కూడా విధి లేదు. దీన్ని కేంద్రం కూడా చూస్తూ ఉండటం, దీన్ని ఖండించకపోవటం కూడా హిందువులందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. నిండు శాసన మండలిలో కూడా అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ శాసన మండలి సభ్యులు క్రిస్టియనా లేదంటే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా కాదా నాకు చెప్పాలి అంటూ మాట్లాడటం, మీరు కుల వివక్షల కోసమును కుల ద్వేషాలను తెంచుకోవడం కోసం మీరు శాసన మండలికిను మిమ్మల్ని శాసనసభ్యులుగా కూడా ప్రజలు ఎన్నుకోవలేదు. కాబట్టి ఎప్పటికైనా దీనిని ఆపి ఈ రాజకీయం దేవుడి మీద రాజకీయం చేసేటటువంటిది ఆపి ప్రజలలో కావాల్సినటువంటివి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కూడా ప్రతి రాజకీయ పార్టీలు కూడా కోరుకుంటా ఉన్నాం.